నమస్కారం. అమర్ రాజా బ్యాటరీస్ ఈరోజు తెలంగాణలో మహబూబ్నగర్ దగ్గర అది ప్రారంభోత్సవం జరుగుతుంది. దాదాపు 900 కోట్లేమో కొన్ని గిగావాట్ల కెపాసిటీతో బ్యాటరీ స్టోరేజ్ అనమాట మొత్తం కూడా. ఇండియాలో నాకు తెలిసి అతిపెద్ద ప్లాంట్ అది. ఇది వాస్తవానికి రావాల్సింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో వీళ్ళది ఆల్రెడీ ఉంది. ఏది అమరాజా బ్యాటరీస్ వల్ల పెద్ద ప్లాంటే ఉండే. బట్ అసలు అక్కడి నుంచి వాళ్ళు పారిపోయేంత వరకు ఊరుకోలే జగన్మోహన్ రెడ్డి. అదేమంటే దానివల్ల పొల్యూషను, మేమే కావాలని దండం పెట్టి మరి పంపించే పొండి అని చెప్పేసి అన్నారు. పొల్యూషనా? బ్యాటరీ చక్కగా అంటారు, పవర్ స్టోరేజ్ చేస్తారు అసలు అందులో. అసలు దానివల్ల పొల్యూషన్ ఉండదు. అండ్ అద్భుతమైనటువంటి ఎంప్లాయ్మెంట్. ఇటువంటి కంపెనీలను పంపించి బయటికి తోలి జగన్మోహన్ రెడ్డి మరల ఈరోజు చంద్రబాబు నాయుడు చూసి కంపెనీలు రావట్లేదు అంటాడు. ఎన్ని కంపెనీలు అండి ఈరోజు ఏపీకి వస్తుంది, ఎన్ని పెట్టుబడులు అండి. ఇంత కూడా మరలా వైజాగ్ ఏదో భారీ పెట్టుబడి ఒకటి వచ్చింది. ఇవిడే మెయిన్ ఇండస్ట్రీ చెప్పనా, 2019 ఎన్నికలలో బాదుడు అంటూ చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి నమ్మి ఎర్రి గొర్రెల్లాగా జగన్ కోట్లేస్తే జగన్ గెలిచాక కరెంట్ ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, చెత్త ఛార్జీలు వేసాడు. ఇలా అడ్డదిడ్డంగా జనాల్ని మోసం చేసేది జగనం, అడ్డదిడ్డంగా జనాల్ని నడ్డి విరిచింది జగనం. మరలా ఈరోజు అంతా మంచి జరుగుతూ ఉంటే చూడలేక కన్ను కొట్టి మరలా ఏదేదో చెప్తున్నాడు. పిచ్చ జనాలు, పిచ్చ బానిసలు మరలా జగన్ చెప్పిందే కింద కామెంట్లు పెడుతున్నారు, బయట హడావుడి చేస్తున్నారు. మంచి అన్నది జగన్కి తెలియదు, బాగుపడతాం అన్నది జగన్కి వచ్చు. బట్ మిగతా వాళ్ళని రానివ్వడు. జగనే బాగుపడదు, మిగతా వాళ్ళు బాగుపడదు. జగన్ నిలిచే మెతుకులు తిని బతకాలి. జగన్ చెప్పిందే మీరు చేయాలి, మీ అందరూ మీరు బతకవద్దు. అమర్ రాజా బ్యాటరీస్ అద్భుతమైన ప్లాంట్. ఇదే ఏపీలో వచ్చుంటే ఎన్ని వేల మందికి ఉపాధి దొరికేదండి. తెలంగాణలో ప్లాంట్ పెట్టినా సంతోషంగా ఈరోజు నారా లోకేష్ వాళ్ళకి విషెస్ చెప్పాడు.